హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గులాబ్ జామ్ చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నేను నా స్టైల్లో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఒక ప్లేట్లో గులాబ్ జామ్ పొడి అయితే తీసుకున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు గులాబ్ జామ్ పొడి అయితే వేసుకుంటున్నా. పొడి వేసుకున్నాక ఎక్కడ ఉండలేమీ లేకుండా ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా పిండిని ప్రెస్ చేయకుండా నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాక 15 నిమిషాలు అయితే ఇలా బౌల్ పెట్టి వదిలేయాలి. కావాలంటే మీరు బౌల్కి బదులు తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఈ పిండి నానేలోపు ఇప్పుడు జామున్కి కావలసిన షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్కి కావలసిన కడాయిని అయితే పెట్టుకోవాలి. ఏ కప్పుతో గులాబ్ జామ్ పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో నేను షుగర్ని 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. షుగర్ సిరప్ థిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. మీకు థిక్ కన్సిస్టెన్సీ నచ్చకపోతే వాటర్ 2-3 కప్పులు వేసుకోవచ్చు. షుగర్ కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగితే చాలు. ఇలా షుగర్ మొత్తం కరిగినాక దీంట్లో 2 యాలకులు వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక చెక్క నిమ్మరసం వేసుకొని అంతా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వలన షుగర్ సిరప్ దగ్గరికి కాకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. నిమ్మరసం వేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గులాబ్ జాములు రౌండ్గా క్రాక్స్ రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండిని ఇలా కొంచెం తీసుకొని చేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే జాములు క్రాక్స్ లేకుండా రౌండ్గా వస్తాయి. ఇలా అన్ని జాములు చేసుకోవాలి. ఇలా అన్ని రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ నార్మల్గా హీట్ అయినాక రౌండ్గా చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి అన్ని రెడ్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్ని కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని ఆయిల్లో నుండి తీసిన వెంటనే షుగర్ సిరప్లో వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. గులాబ్ జాములు షుగర్ సిరప్ను పీల్చుకొని తింటుంటే జ్యూసీగా ఉంటుంది. ఐదు నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే. అంతే, నేను చేసిన గులాబ్ జాములు మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.